హలో వ్యూవర్స్, ఈరోజు నేను కాకినాడలో ఓపెన్ అయినటువంటి లక్కీ షాపింగ్ మాల్కి అయితే షాపింగ్కి అయితే వెళ్ళడం జరిగిందండి. గేట్ దగ్గర ఒక పావు గంట నిల్చుని లోపలికి వెళ్ళగానే లోపలంతా ఒకటే జనం. చూశారు కదా ఎలాగున్నారో. నాకు చీరలు కావాలి. ఆఫర్ అనగానే చూడండి ఎలా ఉన్నారో. మెల్లగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తప్పించుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పట్టు చీరలండి. మనకి మిడిల్ క్లాస్ తగ్గట్టు రేట్లు ఉన్నాయండి. మెల్లగా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లో ఫుల్గా మెన్స్ వేర్. ఇంకా మన సెక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఆఫర్ మీద ఆఫర్ పెట్టారండి. షర్ట్స్ అయితే 5 షర్ట్స్ 1000 రూపీస్కి వచ్చాయండి. చూడండి మా ఆవిడ పట్టుకుంది. ఇంకా థర్డ్ ఫ్లోర్లోకి వచ్చామంటే లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండి. చూడండి పులిహార పొట్లాలకి వరద బాతిల్లా కొట్టుకుంటున్నారండి. మా ఆవిడ అయితే మట్టుకు లోపలికి వెళ్ళడానికి చాలా ప్రయత్నించింది. పాపం వెళ్ళలేక అటు ఇటు చూస్తుంది. వచ్చి చూడండి ఎలా నవ్వుకుంటుందో. అస్సలు లోపలికే వెళ్ళనివ్వట్లేదు పాపం. నేను ఎక్కడో చూడలేదండి. చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఒకరినొకరు తోసుకుంటూ ఏదో పులిహార పొట్లాలు పంచుకున్నట్టే చేస్తున్నారు. ఆఫర్ అంటే ఏ ఆఫర్ అనుకున్నారండి? అదేమన్నా చీరల గురించి, చుడిదార్ల గురించి, లేకపోతే డ్రెస్ మెటీరియల్ గురించి కాదండి. 4 లెగ్గిన్లు 500 రూపీస్ అంట. చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా. చూడండి స్టాఫ్ ఎలా తెచ్చేస్తున్నారో మెటీరియల్స్. కొంచెం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా ఒకరినొకరు తోసుకుంటూ బీభత్సం చేసేస్తున్నారండి బాబు. చూడండి పాపం. ఆఫర్స్ అంటే ఎలా ఉంటాయని నేను ఈరోజే చూస్తున్నానండి బాబు. మరీ ఇంత దారుణంగా కొట్టుకుంటారు అనుకోలేదు. ఇంకా లాస్ట్గా 4th ఫ్లోర్కి అయితే వచ్చామండి. 4th ఫ్లోర్లో మొత్తం కిడ్స్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్కి సంబంధించిన డ్రెస్సులన్నీ ఓవరాల్గా రేట్స్ అవి బాగానే ఉన్నాయి. మీలో ఎవరన్నా షాపింగ్ చేయాలనుకుంటే తప్పకుండా లక్కీ షాపింగ్ మాల్కి విజిట్ చేయండి. రేట్స్ అయితే ఓవరాల్గా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.